SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. సార్ ఆ పిల్లలు ఒకటే కాకుండా మహిళలు కూడా మన ప్రత్యర్థిని చంపే వరకు జడలు వేసుకోరు అనేది అది ఉన్నాయి. ఒక పెద్దిరెడ్డి భార్య అపర్ణ అని ఒక ఆయన ఉంది. ఆయన మొగుడుకు చంపిన వాళ్ళకు చేసే వరకు ఆయన అసలు అది కార్యక్రమం మన హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ కార్యక్రమం తీయకుండా బొట్టు తీయకుండా అట్లా ఉండి ఆయన అయితే లైఫ్ కేసు చాలా స్టేజ్గా తీసుకొని తర్వాత ఆమె పగ నెరవేరిందా? కన్విక్షన్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు, జైల్లో ఉన్నారు. అయ్యో, కడప జైల్లో ఉన్నారు. 2016లో వాళ్ళకి యుగంధర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చెన్నారెడ్డి, బాలరెడ్డి అని నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కన్విక్షన్ అయినాయి. వాళ్ళ ఇంకొకటి ఉంది, ఫ్యాక్షన్ జిల్లాలో ఒక మర్డర్ జరిగే ముందు లోకల్ ఎస్ఐ కానీ అంటే జిల్లా ఎస్పీకి కానీ కనుసనలు జరుగుతాయి, నాకు తెలియకుండా చేయించుకుంటారా అని చెప్తారనేది వాస్తవం అనేది. అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కొన్ని నిందులు ఉన్నమాట వాస్తవం, నేను కాదని నేను చెప్పను. అయితే ఏ పోలీస్ అధికారి కూడా తన వృత్తి ధర్మాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. కాకపోతే ఫ్యాక్షన్ వాళ్ళ మైండ్లో ఉండేదానికి మనం ఎవరు కూడా కంట్రోల్ చేయలేం. ఒకవేళ పోస్ట్పోన్ చేయగలం. ఒకవేళ మనం అధికారులకు బాగా కష్టపడి చేస్తే వారంలో జరిగే మర్డర్ని ఒక నెల తర్వాత పోస్ట్పోన్ చేయగలం. కానీ వాడు ఒక ప్లాన్ ప్రకారం ఉంటే వాడు ఏ రోజైనా మర్డర్ చేస్తాడు. కానీ మీరు మనం మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు యాక్యురసీగా ఉన్న విషయం మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడమో, లేదంటే సిటీ నుంచి ఊరు నుంచి బయటికి పంపడమో, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చేయొచ్చు కదా. చేయొచ్చు. మీరు చెప్పినట్లు బైండ్ అవుట్ చేయించి తర్వాత వాళ్ళు ఏదైతే మనకు బైండ్ అవుట్ ప్రకారం అమౌంట్ కట్టింటారో దానిపైన మళ్ళీ మనము కోర్టు కూడా జైలు కూడా పంపొచ్చు. కానీ అది చేసినా జరుగుతుంటాయి. చేసినా కూడా వాళ్ళు ఫిక్స్ అయింటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు గంగాధర్ రెడ్డి అనే పిల్లోడు వాళ్ళ ఫాదర్ తిమ్మారెడ్డిని చంపేటప్పుడు అది ఒక్కటే గుర్తుంటుంది వానికి. వానికి జరిగిన నష్టం పైనే గుర్తుంటుంది. మన ఆది సినిమా చూసినావు కదా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అది ఏ విధంగా ఉంటో ఆ విధంగా మైండ్లో ఫిక్స్ అయింటాం. అయితే పోలీస్ ఆఫీసర్లు గిన నిజాయితీగా పనిచేస్తే పోస్ట్పోన్ జరుగుతుంది, కానీ అఫెన్స్ ఈ లేకపోతే ఇంకో ప్లేస్ అయినా గ్యారెంటీ జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు ఫ్యాక్షన్లు బాగా కరడు కట్టిన వాళ్ళు కూడా తమకు అనుకూలమైన ఆఫీసర్ వస్తేనే ఇటువంటి చేస్తారు, తమ అనుకూలమైన ఆఫీసర్ అంటే కొంతకాలం కాముకుంటారు అనేది. అంటే చాలామంది అది ఫస్ట్ నుంచి నేను డిపార్ట్మెంట్లో రాకముందు నుంచి కూడా అనుకునేది ఏమంటే, అనుకూలంగా ఉంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది ఒక ఆశ అనేది ఉండొచ్చు. కానీ మర్డర్కి ఏం చేస్తాడు? 174 అయితే చేయలేడు కదా. మర్డర్ కేసే కట్టాలి కదా. జైలుకి అయితే పంపాలి కదా ముద్దాయికి. మన ఊరికే ఉన్న సొసైటీ వీక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒడు మనకన్నా ఫ్యాక్షనిస్ట్కే బాగా చట్టం పైన అవగాహన ఉంది, పోలీస్ ఆఫీసర్ పైన. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లూప్ హోల్స్ ఏ విధంగా ఎట్లా సీన్ తప్పించుకోవాలా. ఇప్పుడు దొంగలు ఉన్నారు చాలామంది. అంతమంది గుడ్డిగా దొంగతనాలు చేసేవాళ్ళు. వాడు సెల్ ఫోన్ తీసుకొస్తే CDR టవర్తో మనకి అఫెన్స్ అడ్మిట్ చేయడం. తర్వాత ఫింగర్ ప్రింట్స్తో కూడా దొంగతనాలు చేసేవాళ్ళు అయితే అది పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది దొంగలు? గ్లౌజులు వేసుకొని వస్తున్నారు. సెల్ ఫోన్లో మన ఇది ఉంది కదా, అదృశ్యం సినిమాలో ఒక చోట సెల్ పెట్టేసి ఒక చోట వాడు ఉంటాడు. లొకేషన్ ఏమో అది CDR అంతా చేస్తే లొకేషన్ ఏమో ఆడు ఉంటుంది, మనిషి ఏమో ఈడు ఉంటాడు. అట్లా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు తెలివితేటలు పక్కన పెడితే ఒక యూనిట్ ఆఫీసర్ అక్కడ మర్డర్లు జరిగినప్పుడు నా అనుకూల వ్యక్తులు చేశారు సార్, కొంచెం చూసి చూడండి పోవాయా అని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే ఛార్జ్షీట్ అంటే మీరు అన్నట్లే జైలు పంపకపోవడం, 174 చేయడం ఆల్రెడీ కాకపోయినా ఛార్జ్షీట్ వీక్ చేసి శిక్ష పడకుండా చేయొచ్చు. నాకు తెలిసి నాకున్న 31 సంవత్సరాల అనుభవంతో నాకు తెలిసింది ఏమంటే, కొంచెం లీన్ పోల్స్గా ఉంటే కొంచెం కొట్టకుండా తగ్గడం ఎక్కువ. జనరల్గా బాగా ఫెరోసిస్ కొడతాం, అంటే ఇది లీగల్గా మనం చెప్పకపోయినా ఫ్యాక్సిస్ కౌన్సిలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ చేసే దాంట్లో విధానంలో తేడా ఉండొచ్చు.
అదే కింద కూర్చోబెట్టుకుని పైన కూర్చోబెడతారు. ఏదో ఇంకా దానికి ఇంకా ఎవరెవరు అభిప్రాయాలు కానీ దానికి మనం ఒక ఆఫీసర్ పనిచేస్తున్న టైంలో చాలా ఎక్కువ మటలు జరిగాయండి. అతను టైం బాగలేదు అయింది. అవునా? నిజం నేను చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మల్లారెడ్డి సార్ మంచి ఆఫీసర్ ఆయన. నేను కూడా ఆయనతో చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడే ఎంపీడీ ఆఫీస్లో మర్డర్ జరిగింది. అయితే అది ఎవరు తెలియదు. అది ఆ విధంగా స్కెచ్ చేస్తారనేది అసలు అది ఎంపీడీ ఆఫీస్ అంటే జనాలంతా ఉంటారనే కదా అందరూ. పబ్లిక్ ఉండే చోట నీకు సెక్యూరిటీ లేదంటే మనం ఎంత ఫ్యాక్షన్కి ఎంత ఫెరోస్ అంటే తీసుకుంటారు. ఆయన టైం బాగలేక జరిగాయా? ఆయన టైం బాగా నిజంగా టైం బాగా ఆయన దాని మీద ఏమంటేవారు అప్పట్లో? ఆయన పైన కూడా నిందు పడింది, మా పైన కూడా నిందు వేసినారు. అయితే మాకు మా అమ్మవారు ఉంది కాబట్టి మేము బయటపడ్డాము. కానీ ఆ సామాజిక వర్గ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎస్పీగా పనిచేసినప్పుడు ఎక్కువ మర్డర్లు జరిగేవి, కానీ వేరే వాళ్ళు పనిచేసినప్పుడు జరగకపోవడం కారణం ఏంటి? అట్లేం లేదు. నేను కడప జిల్లాలో సుమారు 25 సంవత్సరాల వరకు జాబ్ చేసినాను. ఎస్ఐ నుంచి సిఐ అని చేసినాను. మల్లారెడ్డి సార్ ఫస్ట్ టైం రావడం అక్కడ. అంతకుముందు కర్నూలు చేసినాడు సార్. ఆయన అక్కడ వచ్చినాడు. మంచి జెంటిల్మెన్ ఆఫీసర్ ఆయన. తరుణ్ జోషి సార్ అని వచ్చినాడు తర్వాత. ఇప్పుడు ఆయన సార్ తెలంగాణ, ఆయన కూడా మంచి ఆఫీసర్, యంగ్స్టర్ కదా. వచ్చి రావడంలోనే నా పైన విజృంభించి వచ్చినాడు ఆయన. ఏమని? నువ్వు ఎమ్మెల్యేతో బాగున్నావు, అది అనేది నీకు ముఖ్యము, కాబట్టి ఆ కొరపాడు మర్డర్ కేసు, ఎంపీడీ ఆఫీస్ మర్డర్ కేసు ఎట్లా జరుగుతాయని అంటే నేను చాలా ఓపెన్గా మాట్లాడినా సార్ దగ్గర పోయి. సార్, నేను పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్నాను. ఏ రోజు కూడా నా యూనిఫామ్ని ఎక్కడ కూడా ప్రాణం పైన తాకట్టు పెట్టేది ఉండదు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిండొచ్చేమో కానీ యూనిఫామ్ తాకట్టు చేసే ఉద్యమం నేను ఏ రోజు చేయలేదు. నేను కూడా మా అమ్మ నాయనకే పుట్టినా. నేను ఆ గౌరవం నాకు కూడా ఉంటుంది. నేను ఎప్పుడూ ఒకటి చెప్తున్నా చూడు సోదర నీకు, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు కాబట్టి. మేము కూడా చాలా మానవత్వంగా ఆలోచన చేస్తాం. మా గ్రాండ్ ఫాదరు చాలా పూర్ ఫ్యామిలీ. నేను కళ్ళారా చూసిన. మా తాతగారు, అతనికి టైంలో భోజనం దొరికేది కాదు, 3 పూట్ల భోజనం దొరికేది కాదు. అటువంటిది ఆ భగవంతుడు మా నాయనకి 3 పూట్లు ఇచ్చినాడు. భోజనం ఇచ్చి 8 మంది పిల్లల్ని ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాడు ఆయన. మా నాయనకి ఆ దేవుడు సాయం చేసినాడు. అదే దేవుడు నన్ను ఒక స్థానాన్ని ఇచ్చినాడు. నేను దానికి ఆలోచన చేస్తాను. అంటే మా తాతగారికి ఉండే స్థానము, మా నాయనకు ఉండే స్థానము, నాకు ఇచ్చిన స్థానం, ఆ భగవంతుడు నాకు ఎంతవరకు సాయం చేసినా అది స్టడీ చేస్తాను. అప్పుడు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మనిషిగా నా యొక్క కర్తవ్యాన్ని నేను పద్ధతిగా చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని పరిస్థితి అనుగుణంగా కొంత ఈ వ్యవస్థ మనకు చేయకుండా కూడా బ్రేక్ వేసే అవకాశాలు ఉంటాయి. సార్, అదే టైంలో అంటే మీ గురించి అని కాదు, బాగా అనుకూలంగా ఉన్న ఆఫీసర్ పనిచేసిన చోట ఫ్యాక్షనిస్ట్ మర్డర్ చేసి, సార్ నేను మర్డర్ చేశాను, ఇంకా బాంబు కత్తిది అని ఎవరైనా వచ్చేవారా? అటువంటి సంఘటనలు జరిగి సినిమాలో చూపిస్తుంటారు కదా. ఇటువంటి నేను చూసింది ఒక్క ఉమేష్ చంద్ర ఎస్పీ సార్ ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు అంతా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న మరణాయుధాలన్నీ ఏడో ఒక చోట, అంటే డైరెక్ట్ ఇవ్వలేదు, బాంబులు ప్లాంట్ చోటు పెట్టినామని ఒక చీటీ పంపిస్తే మనం పోయి కాటన్స్ వచ్చేసి దొరికి కాకుండా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చే రోజులు ఉండే. మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ వచ్చింది ఏదంటే ఈ భార్య భర్తల కేసులో ఉన్నాయి, వచ్చినారు. అది ఫ్యాక్షన్కి రాలేదు. అట్లా నా పీరియడ్లో ఎక్కడ జరగలేదు. అది జరగలేదు. మీరు చూసిన ఫ్యాక్షన్ జిల్లాలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి బాగా కష్టపడిన ఆఫీసర్ ఎవరండి? ఐపీఎస్ ఆఫీసర్ బాగు సజ్జనార్ సార్. సజ్జనార్ సార్ పీరియడ్లో మేము కూడా చేసినాం. తాళపొద్దు ఎస్ఐ అంతా ఫ్యాక్షన్కి బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించి వాళ్ళ పిల్లలకి చదువుకునేదానికి హోంగార్డ్ పోస్టులు ఇప్పించి, ఫ్యాక్షన్ పిల్లలకి హోంగార్డ్ పోస్టులు కూడా ఇప్పించి వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలనేది చాలా పెద్దనే డ్రమ్స్ పెట్టి ఊరంతా డ్రమ్స్ కొట్టి మొత్తం మార్చ్ పాస్ చేసి ఊర్లో ఒక రచ్చబండ దగ్గర అందరినీ గుమ్మగొట్టి వాళ్ళకంతా మంచి చెడు గురించి చెప్పేవాళ్ళు. భవిష్యత్ మనిషి యొక్క జన్మ ఎత్తిన దానికి ఏ విధంగా మంచిగా బతకాలా, చెడు ఉంటే ఏ విధంగా నష్టపోతారు అని అంత చాలా బాగా చెప్పేవాళ్ళు సార్. కౌన్సిలింగ్ పేరు మీద బాగా అది థర్డ్ కౌన్సిలింగ్ స్ట్రాంగ్గా చేసిన. అప్పుడు నరసింగరావు సార్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండే,
సజ్జనార్ సార్ ఉన్నప్పుడు. ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు? ఆయన సార్ రిటైర్డ్ అయింటాడు, తాడపత్రి అవన్నీ చేసినాడు. ఆయన కూడా మంచి ఆఫీసరు. బాగా అంటే ఒక టీం వర్క్, అంటే కౌన్సిలింగ్ స్పెషలిస్ట్. ఏదైనా కానీ ఒక టీం వర్క్ సోదరా. ఒకటి చెప్తున్నా చూడు, నేను పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్గా ఉండాల. పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేము ఎస్ఐగా ఉన్నప్పుడు రోజులకి, సిఐగా ఉన్న రోజులకి, ఈరోజు డిఎస్పీగా ఉన్న రోజులకి చాలా తేడా ఉన్నాయి. ఈ తేడా ఉండిన దాంట్లో మనం ఎవరిని తప్పని చెప్పలేము. ప్రజలు స్వేచ్ఛగా ఉండాలా, స్వతంత్రంగా బతకాలా, నా యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు ఏ విధంగా అడ్డుపడతారనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయడంతో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయినారు. ఒక కుటుంబంలోనే ఒక ఫ్యామిలీ మెంబర్స్, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు, వాళ్ళే ప్రశ్నించలేరు. ఆ స్థాయికి మనం చేరిపోవడంతో వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైపోయాయి. వాళ్ళకి సార్ ఇప్పుడు ఫ్యాక్షన్ని మీరు ఎక్కడ ప్రొద్దుటూరుని చూసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ ఒకప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే ఫ్యాక్షన్ రాయలసీమ ఫ్యాక్షన్, బాంబులు, కత్తులు, గొడవలు అంతా అదొక ప్రతి సినిమాకు ఒక కథలో దొరుకుతుంది. కానీ పూర్తిగా అది ఎలా కంట్రోల్ అయ్యిందండి? ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇప్పుడు పబ్లిక్లో చాలా అవేర్నెస్ ఇప్పుడు బాగా కంట్రోల్ అయినట్లు. కంట్రోల్ అయ్యే కారణం చెప్పమంటారా? ప్రతి ఒక్కడు ఏసీ రూమ్లో పండుకోవడము, పిల్లల్ని మంచిగా చదివించుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు. మహిళలు బాగుంటే ఒక మహిళ బాగుంటే వారి కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉండే మహిళలంతా బాగున్నారంటే ఊరంతా బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి చాలా ముఖ్యం, తల్లి పాత్ర చాలా ముఖ్యం. దానివల్ల చెడుగా పోయే వాళ్ళందరినీ ఆమె మంచిగా కంట్రోల్ చేసే సత్తా ఆ తల్లి చేతిలోనే ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కడు చదువు పైన బాగా ధ్యాస పెట్టడం, పిల్లలకి మంచిగా చదివించుకోవడం. చాలామంది ఫ్యాక్షన్ గ్రామాల్లో పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఆ చదువుకోవడము ఒక మంచి లైఫ్, మంచి ఎంజాయ్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోతే, ఇప్పుడు రోజు నువ్వు ఏసీలో ఉండేవని తీసిపోయి లాకప్లో వేస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి? కోర్టు చుట్టూ తిరగడు. అది భయం. ఆ భయము అంటే జనరేషన్ మార్పు వచ్చింది. మొరటుతనం అనేది పోయింది. మొండితనం అనేది పోయింది. చాలామంది మొండిగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాడు ఎవరిని పట్టించుకోడు, వాని మొండితనమే వాని గొప్ప అనుకుంటాడు. అది అయితే మారిపోదు, చాలా మారిపోవచ్చు. అది గ్రేటే. కొండాపురం చేయడానికి వచ్చారు మీరు? 2011 అప్పుడు ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళది ఎలక్షన్ జరిగింది. వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేసేటప్పుడు 11 మంది సీఎల్ ట్రాన్స్ఫర్ చేసినారు కడప జిల్లా నుంచి. ఆ 11 మందిలో నేను ఒకడిని. ఎలక్షన్ కోడ్ వస్తుందని, కోడ్ వస్తుంది అని. ఇప్పుడు మా బాబాయ్ కర్నూలు కలెక్టర్గా ఉన్నారు, రామశంకర్ నాయక్ అని. ఇప్పుడు ఆయన నాకు ఎవరు పరిచయం లేదు కర్నూలు జిల్లా. ఆయన ఐజీ గారు సంతోష్ మేరా సార్ ఉండే మంచి ఆఫీసర్, ఆయన జెంటిల్మ్యాన్. ఆయనకి ఏదో చెప్తే నాకు సిరివిల్ల ఇచ్చినారు పోస్టింగ్. సిరివిల్ల పోస్టింగ్ ఇస్తే నేను అప్పుడు శ్రీకాంత్ సార్ ఎస్పీ గారు ఉంటే పోయి నమస్కారం సార్, ఆయన కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది, నమస్కారం సార్ అని రిపోర్ట్ చేసుకొని పాణ్యం దగ్గర రిటర్న్ వస్తున్నా. పాణ్యం దగ్గర వచ్చేటప్పుడు ఐజీ గారు లైన్లో వచ్చినారు. బాబు నీకు మళ్ళీ వాళ్ళు పొలిటికల్ వద్దంటున్నారు, నీకు ఏదో చూసుకున్నావు అన్నాడు. అప్పుడు మా బాబాయ్కి నేను ఫోన్ చేస్తే మా బాబాయ్ వాళ్ళకి చెప్పినాడు, అరే మా అన్న కొడుకు అతను అని. అప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అని కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళకి చెప్పి అప్పుడు ఉంటి. అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, 23 మంది జగన్ వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు అప్పుడు గంగులు ప్రభాకర్ రెడ్డి నేను కడప నుంచి వచ్చినా అంటే ఈయన అక్కడ మనిషి ఏమో అని మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసినాను. నేను కరెక్ట్గా అహోబిళం లక్ష్మీనరసింహస్వామి గుళ్ళో నమస్కారం చేస్తున్నాను నా భార్య పిల్లలతో. చేస్తూ ఉంటేనే మురళీధర్ అని ఒక మన ఎస్బీసీఏ ఉండే, మురళీధర్ ఎస్బీసీఐ, ఆయన ఫోన్ చేసి నాయక్ నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందంటే సర్లే ఇంక మనం ఏం చేయాలి, ఇంక ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు ఆపికి మనకు అంత శక్తి లేదు అనుకుని ఉండిపోయినా. 1 మంత్ నాకు హెడ్ క్వార్టర్లో పెట్టి తర్వాత నంద్యాల 2 టౌన్ ఇచ్చింది. 2 టౌన్ దాదాపు 2.5 years చేసినాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్. నేను పోయేటప్పుడు చాలా
దొంగతనాలు జరగడము భయంకరంగా. నంద్యాల 2 టౌన్ ఒక విధమైన ఆడ ఒక ఏదో సెంటిమెంట్గా వాస్తు బాగలేదు, ఆడు వచ్చే ఆఫీసర్లంతా ఏదో విధంగా పనిష్మెంట్ తీసుకొని పోతున్నారని చాలా రచ్చ చేసేది. అయితే నాకు ప్రథమ నంది మహానందీశ్వర నవనందుల స్వాముల దయతో నేను ఆడ సక్సెస్ అయితే. ఆడ మంచి ఆఫీసర్ అండి మాకు అమర్నాథ్ నాయుడు డిఎస్పి గారు, మంచి జెంటిల్మెన్ ఆఫీసర్. చాలా ఏమున్నాయండి మంచి కేసులు నంద్యాలలో? నంద్యాలలో ఆల్ క్రైమ్స్, దాంట్లో అఫెన్స్ ఎక్కువ, హెచ్బి అఫెన్స్ ఎక్కువ జరిగేవి, దొంగతనాలు ఎక్కువ జరగడము, రోడ్డు యాక్సిడెంట్స్ కావచ్చు, ఎర్రచందనం కేసులు పట్టినాము. వచ్చారు నంద్యాల నుండి? సిరివెల్ల నుంచే 2 టౌన్, నంద్యాల 2 టౌన్. తర్వాత నంద్యాల 2 టౌన్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్ లీడరు, పాపం ఆయన లేడు, పెద్ద ఆయన, ఆళ్ళగడ్డ మనిషి ద్వారకా లాడ్జ్లో ఒక అతను వేటు కొడుకులు తీసుకొని దొరికినాడు నాకు. దొరికితే నేను లాకప్లో పెట్టి ఉన్నాను. పెద్ద మనిషి భూమా నాగిరెడ్డి, పెద్ద ఆయన మంచోడు. అతనికి ఎవరో పాపం రాంగ్, ఆయన దగ్గర ఉంటారు కదా చాలామంది, చేయడంతో చాలామందితో వచ్చి స్టేషన్లో లాకప్లో నుంచి తీసుకోవాలని వచ్చినాడు. నేను సీనియర్ లీడర్ కాబట్టి రెస్పెక్ట్గా గౌరవంగా నమస్కారం సార్ అని చెప్పిన. వాడిని తీసిపోతాను నేను అంటే, అది సారీ సార్, అది మీరు చెప్పడం రాంగ్, అది మీరు సీనియర్ పొలిటీషియన్గా ఇట్లా మా స్టేషన్కి రావడము కరెక్ట్ కాదు, లాకప్లో ఉండేవాడిని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే మీ రెడ్డి ఆఫీసర్ అయితే వచ్చేవాళ్ళ, నేను ఎస్టీ ఆఫీసర్ కాబట్టి మీరు వచ్చినారని నేను చెప్పిన. నేను అక్కడ కొట్టిన, ఆయనకి చెప్పిన, మీరు నమ్ముతారో లేదో మా పోలీసులు ఒక్కరు లేరు, ఈవెన్ సెంట్రీ కూడా లేడు, వెళ్ళిపోయినాడు. పోలీసులు ఒక్కరు లేరు, 200 మందితో ఆయన వస్తే. నాగిరెడ్డి గారు ఓన్లీ మనకు లోకల్ నంద్యాల మీడియా మాత్రం నాకు సపోర్ట్ చేసినారు. ఆ వచ్చిన విలేకరులందరూ మేమున్నాం, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి. అప్పుడు నేను ఆయన ఒక కామెంట్ చేస్తే, నేను పాత నాగిరెడ్డి అయితే అది వేరే ఉండంటే, లేదు సార్ మీరు రాండి అని నా రూమ్లో కూర్చోబెట్టిన. నేను ఎస్టీ ఆఫీసర్ అంటే నువ్వైతే నాకు పైన ఎస్సీ కేసు పెడతావు అన్నాడు. సారీ సార్, నేను మీ చాగల్మరి నాయక్ కాదు, నాది సోన్సో అనంతపురం జిల్లా నాగినీచర్ తాండా, ఐఏఎస్ ఐఆర్ఎస్ హైకోర్టు జడ్జ్ చాలామంది ఆఫీసులు మా తాండాలో ఉన్నారు, మీ చాగల్మరి నాయక్ అని నన్ను అనుకోవద్దు. కానీ చాలా యాక్టివ్గా ఉంటారు బయట. నేను చాలా మంచిగా మాట్లాడాను. ఆయన చూడడానికి నవ్వుతుంటారు కానీ ఆయన మాట్లాడాడు. నేను కూడా తెలివిగా నా సెల్ ఫోన్ వీడియో ఆన్ చేసి పెట్టినా. ఆయన ఏం మాట్లాడైతే నేను ఒకటే చెప్పిన, సార్ ఏదైనా నా నుండి రిమార్క్ అయితే మీకు హక్కు ఉంది, మీరు ఎస్పీకి కంప్లైంట్ చేసుకోవచ్చు, లేకుంటే మా డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనపై కంప్లైంట్ చేయండి, ఇది రావడం రాంగ్ రూట్ మీరు అని చెప్పినాను. ఏమన్నారు ఇప్పుడు? చెప్తే నేను అప్పుడు ఎస్పీకి ఫోన్ చేసినాడు. ఆయన కొల్లి రఘురామరెడ్డి ఎస్పీ గారు ఉన్నారు. ఫోన్ చేస్తే ఎస్పీ గారు కూడా చాలా చక్కగా, ఆయన భయపడిపోయినాడు. ఆయన కొత్తోడే కదా డిపార్ట్మెంట్. డిఎస్పీని 4 ఎస్సీలు 50 మంది స్టాఫ్ వచ్చినారు. అప్పుడు అంతా ఏం జరుగుతుందో వాడని. అప్పుడు నేను మంచిగా ట్యాక్ట్ఫుల్గా ఆయనతో మంచిగా మాట్లాడి బాగా రెస్పెక్టబుల్గా చెప్తే, ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే, లేదు సార్ అది కరెక్ట్ కాదు, నేను అట్లా పెట్టను. యాక్చువల్గా అయితే నాకు అవతల పార్టీ వాళ్ళు కొంతమంది పేరు చెప్పకూడదు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసినారు నాకు. నేను సారీ అని చెప్పిన. నేను పోలీస్, నా క్యాస్టే పోలీస్, అది నేను పోలీసు కానీ అట్లా మీరు రాంగ్ గైడెన్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినాడు. నేను ఆయన వెళ్ళిపోయాడు. నేను చాలా చక్కగా ఆయనకి ఇటువంటి పొలిటీషియన్స్కి మనం చెప్తే వింటారు. కొంతమంది నేను రాష్గా మాట్లాడలేదు ఆయనతో, మంచిగా పొలైట్గానే మాట్లాడినా. రెస్పెక్ట్ కూర్చోమన్న ఛాయ్ తెప్పిస్తాను సార్, నీ ఛాయ్ అవసరం లేదన్నాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 20 డేస్కి జనవరి 1 వచ్చింది. అప్పుడే ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత నా పాలసీ ఎట్లంటే, మనం జాబ్ చేసే చోట శత్రుత్వం ఎవరితో పెట్టుకోకూడదు అనేది నా సిద్ధాంతం. అది నా పర్సనల్ ఒపీనియన్. అది పోలీస్ ఆఫీసర్స్కి ఎప్పుడు కూడా శత్రుత్వం ఉండకూడదు. శత్రు శేషం ఉన్నా కూడా దాన్ని మనం కవర్ చేసుకోవాలా. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఒక్కోసారి చెప్పలేము. అది ఈయన మనము శత్రుత్వం ఈయన ఎక్కువ పెట్టుకున్నామంటే ఉద్యోగం చేయడం చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అడుగున మనకి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగం చేయనీరు. ఏం చేశారు మరి మీరు? అప్పుడు నేనేం చేసిన అంటే, జనవరి 1 వస్తానే అప్పుడు ఎమ్మెల్యే గారు శిల్పామోహన్ రెడ్డి ఉండే, ఎస్వి మోహన్ రెడ్డి ఎంపీ గారు ఉండే, వాళ్ళిద్దరిని కనబడిన. మామూలు ప్రొసీజర్ పోయి కలుస్తాం కదా, కలిస్తే ఇతను నా ఏరియాలోనే ఉన్నాడు, పద్మావతి నగర్లోనే. మా డిఎస్పీని అడిగిన, సార్ నా ఏరియాలో ఉన్నారు,
మనం ఎందుకు ఆయనతో చెడ్డ కావాలా, నేను ఒకసారి కలిసి వస్తానని చెప్తే నేను కూడా మంచి పెద్ద దండ వేసుకొని పోతే నేను వస్తున్నానని ఆడెవరో వాళ్ళ అనుచరులు చెప్తే ఆయనే బయట వచ్చిన వస్తే నేను ఆయనకి దండేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ అని చెప్తే ఆయన పర్సనల్ లోపల తీసిపోయి నన్ను టిఫిన్ పెట్టి టీ తాపించి మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు ఆయన బండి ఎక్కించిపోయినాడు. వాళ్ళ భార్య చాలా మంచి ఆయన, శోభానగర్ రెడ్డి భార్య. నేను సిరివుల సీఏ చేసినప్పుడు ఆమె పరిచయం నాకు బాగా. ఆమె కూడా నాకు సపోర్ట్ చేసింది. అన్నా నువ్వేం వరి కావద్దులే, నేను నాగిరెడ్డికి చెప్తాలే. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జర్నీలో తెలియకుండా కొన్ని సమస్యలు భయంకరంగా వస్తాయి. పోలీస్ ఆఫీసర్ మన కామన్ సెన్స్ చాలా యూజ్ చేయాలి. చాలా ట్యాక్ట్ఫుల్గా మనము ఇచ్చేస్తే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే లేని కొన్ని సమస్య మనము నెత్తిని పూసుకుంటాం. అప్పుడు ఎవ్వరు కాపాడరు. ఆ క్షణంలో ఆయనతో వచ్చింది, తర్వాత ఏముంది, నేను ఎందుకు శత్రువులు పెట్టు, నాకు అవసరం ఏముంది. నేను ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తెలిసి ఎలా ఫీల్ అయ్యారు? ఆయన మంచి ఆఫీసర్, మంచి వ్యక్తి ఆయన. నాకైతే నా టైంలో ఆయనకేం చాలా లోనికి బాగా బాధపడినా, నేను కూడా బాధపడినా పాపం. అందులో మేడం యాక్సిడెంట్కి చాలా బాధపడి చాలా మంచి. చనిపోయిన తర్వాత ఆయన సగం కోల్పోయినట్లున్నారు కదండి. ఎవరికైనా అంతే, ఒక బంధం ఉంది, భార్యాభర్తల బంధం. ఆ సీన్ కూడా మేడం చనిపోయిన తర్వాత నుదుటి మీద ముద్దు పెట్టడం, మానవత్వం ప్రేమ ముందర ఎవరైనా జీరో కావాల్సిండేది. ఓకే. తర్వాత నంద్యాల తర్వాత వచ్చారు, డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందా? తర్వాత మళ్ళీ అగైన్ మా రాజ్యం అక్కడ పోయినా, చిత్తూరు జిల్లా 2014 ఎలక్షన్ వచ్చింది. 2014 ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది, నువ్వు కూడా పోవాల్సిండేదని చెప్పి నన్ను మొలకల చెరువు అని చిత్తూరు జిల్లాకి ఇష్టం. 2014 ఎలక్షన్ అక్కడ జరిపించిన చాలా బాగా. అది చాలా నాకు నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి అది టోటల్ రివర్సు. మాది కొంచెం నోరు దురుసు ఎక్కువ. నోరు దురుసు ఉండడంతో కడప జిల్లాలో తిట్టినా, కర్నూలు జిల్లాలో తిట్టినా పడతారు, కానీ చిత్తూరు జిల్లాలో తిట్టితే పడరు, ఒప్పుకోరు వాళ్ళు, పబ్లిక్ ఒప్పుకోరు. అక్కడ నేను కొంచెం సఫర్ అయినా కూడా మళ్ళీ నిలదొక్కున్నా తెలివిగా. అంటే మనం బూతులు తిడితే వాళ్ళు ఒప్పుకోవటం లేదు, మనకు రివర్స్గా అడుగుతున్నారు వాళ్ళు. చిత్తూరు జిల్లా వాళ్ళు, చిత్తూరు మొలకల చెరువు సైడ్ అంతా, పెద్దముడేం మండలం, పీటీఎం అవన్నీ చాలా ఫెరోసిస్గా వాళ్ళతో వద్దులేని నేను ఆడ 7 నెలలే ఎలక్షన్ డివో అది. తర్వాత అగైన్ మళ్ళీ బద్వేలుకి వచ్చిన. నాకు ఇష్టమైన ఊరు బద్వేలు. బద్వేలు సీఏగా వచ్చి దాదాపు 2 years ఉన్నా. బద్వేలు నుంచి పొద్దుటూరు ట్రాఫిక్లో ఉన్నాను. ట్రాఫిక్లో ఉంటే ఎలక్షన్ 2019 ఎలక్షన్లు వస్తే అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ అయితే అక్కడ సిఐ శంకరయ్య అని ఉన్నారు. సిఐ గారు సస్పెండ్ చేస్తే అప్పుడు ఎలక్షన్ పులిందులో చేసేవాడు ఎవడు అని ఒక 11 మందిలో మహాంతి ఎస్పీ సార్, మంచి ఆఫీసర్ ఆయన కూడా, నన్ను సెలెక్ట్ చేసినాడు. సెలెక్ట్ చేస్తే నేను ఎలక్షన్ జరిపించిన. 2019 పులిందుల ఎలక్షన్ సూపర్గా చేసిన. ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా రిపోర్ట్ కాకుండా చేసిన. అంత బాగా అందాకంటే అవతల టీడీపీకి సతీష్ రెడ్డి ఉండే ఎమ్మెల్యేగా పోటీ. సతీష్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడే, బాగా తెలుసు. ఆయన మాట్లాడి చెప్పిన, కొన్ని పులిందుల పట్టణంలో కొన్ని ఏరియాలో నువ్వు వస్తే ఊరికే కాంట్రవర్షన్ వస్తుంది, నువ్వు రావద్దు, నేను ఫేర్గా ఎలక్షన్ జరిపే బాధ్యత నాది, నీ తరపున నేను అనుకో. అట్లా ఆయనకి అంటే ఆ నమ్మకం కల్పించిన ప్రతిపక్షానికి. ఆయనకి మైనర్ కదా అతను, సతీష్, అతను ధైర్యం ఇచ్చిన. అయితే చాలా పీస్ఫుల్ ఎలక్షన్ జరిపించిన. చంద్రగిరి కూడా చేస్తున్నారు కదా, అది 2009 ఎలక్షన్ చంద్రగిరి. అక్కడే ఉంది మీ మార్కు. అక్కడ చాలా సున్నితం. లక్ష్మీరెడ్డి అని ఎస్పీ గారు ఉండే అక్కడ, లక్ష్మీరెడ్డి గారు. అయితే ఆమె గల్లా అరుణకుమార్ అని మేడము, సీనియర్ పొలిటీషియను. 4 నాకు లీడర్లు. అప్పుడు రోజా కూడా తెలుగుదేశం పార్టీకి లీడరు. రోజా, గల్లా అరుణకుమారి, మళ్ళీ బీజేపీకి ఆయన డాక్టర్ ఎవరో లీడి, మళ్ళీ మన పిఆర్పి మన చిరంజీవి పార్టీ అది కూడా ఒక లేడీ లీడర్. 4 లీడర్లే. అయితే గల్లా అరుణకుమారి చాలా డేర్ లీడర్. ఆమె తవేరా వెహికల్ వచ్చింది. తవేరా వెహికల్ వస్తే దాదాపు 250 బాటిల్ మందు దొరికింది. తిరుపతిలో ఉండే మీడియా మొత్తం వచ్చేసినారు. ఆడ దగ్గర చంద్రగిరి ఒక 250 మంది ఉంటారు తిరుపతిలో మీడియా వాళ్ళు. టక్క వచ్చేసినారు. అట్లా
వచ్చి అంత వీడియోలు ఫోటోలు తీసేసినారు. నువ్వు అది బండి వదిలే అంటున్నాను. అది ఎట్లయితుందమ్మా, ఎలక్షన్ కోడ్, సారీ మా జరగదు అది ఏంటి, నువ్వు నేను చెప్తే వదలవా నువ్వు, నేను సారీ మా అని చెప్పిన, కేసు కట్టి రిమైండ్. అది అందులో అప్పుడు ఈ ఐడియా యాక్ట్లో కానీ ఎక్సైజ్ కేసులో బండ్లు సీజ్ చేస్తే రావు. సార్ మీరు చంద్రగిరి పంచాయత్ టైంలో మీరు ఒక ఎస్పీ గారి పేరు చెప్పారు. ఆ ఎస్పీ గారి మీద ఒక ఎలిగేషన్ ఉండేది, మీకు అర్థమై ఉంటుంది. ఆయన నుంచి ఇబ్బందులు ఎదుర్కోలేదా మీరు? ఆయన మాకు అంత టైం లేదు, మాకు ఆయన మధ్య అయితే సపోర్ట్ చేసినాడు. ఎలక్షన్ టైంలో నేను చేసిన ఉద్యోగానికి సపోర్ట్ చేసినాడు. ఒకటి పిఆర్పి వాళ్ళది అప్పుడు దాదాపు 35,000 బాటిల్స్ దొరికిన బోస్ కంపెనీ అని పెద్ద లారీ, 14 టైర్ల లారీలో లోడ్ బండి పట్టినాం మేము. ఆ కేసు విషయంలో నాకు కొంచెం ఆయన క్వశ్చన్ మార్క్ చేసి కొంత ఇబ్బంది పెట్టినాడు. అయినా మనము దేవుడు అప్పుడు ఏమంటే రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు అందరినీ ఆల్రెడీ ప్రియేస్ చేసిన ప్లేస్కి మళ్ళీ ఆయన డీజీపీ సార్ ఉండే చూడు, ఎస్ఎస్పి యాదవ్ సార్ డీజీపీ సార్ ఉన్నప్పుడు మళ్ళీ మహాంతి సార్ డీజీపీ వచ్చినాడు ఎలక్షన్ టైం. ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తానే మళ్ళీ సేమ్ అంతకుముందు ఉండే వాళ్ళ అధికారులు ఎవరి ప్లేస్ వాళ్ళు పోవాలని ఒక జీవో ఇచ్చినారు. ఆ జీవో పై నేను తొందరగా మళ్ళీ చంద్రగిరి నుంచి జమ్మూడికి వచ్చేసిన. ఆడ నాకు ఆయన వల్ల నాకేం ప్రాబ్లం రాలేదు. ఓకే, తర్వాత అండి ఎక్కడికి వచ్చారు? ఇక్కడి నుంచి డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందా? జమ్మూడు కొండాపురం, మళ్ళీ SC/ST సెల్. అప్పుడు పులివెందుల నుంచి నాకు పులివెందుల నుంచి ట్రాన్స్ఫర్ వస్తానే సిఈడికి వచ్చిన. అమిత్ గారని సార్, అడిషనల్ డీజీ సార్, మంచి ఆఫీసర్. నాకు ఎవరు లేరు అప్పుడు, సపోర్టే లేరు. పోయి డైరెక్ట్ పోయి ఆయన కలిసిన. సార్ నేను పులివెందులో చేసి వచ్చినాను. ఆయన తెలుసు ఆ కేసు విషయంలో 2-3 సార్లు నేను మీటింగ్ అటెండ్ అయినప్పుడు చూసినాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత నేనే ఆడ ఎలక్షన్ జరిపిండేది పులివెందులో. అందుకు నేను వివేకానంద రెడ్డి మర్డర్ అయినాడు కదా, ఆయన ఎక్స్ మినిస్టర్ గారు, అప్పుడు శంకరయ్య అని సిఐ ఉండే, అతను సస్పెండ్ అయితేనే నన్ను ఆడ పోస్టింగ్ ఇచ్చినారు. ఎలక్షన్ 2019 ఎలక్షన్ నేనే జరిపిండేది పులివెందుల. చాలా బాగా చేసిన. అప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్లు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళ మాటిని. ఎవరు? పొలిటికల్గా అప్పుడుండే ఒకడు వాసుదేవన్ డిఎస్పీ గారు ఉండే, ఇంకొక అతను ఆఫీసర్ అంతా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే నేను అసహించుకొని వచ్చేసి, నీకు ఆ పోస్టింగ్ వద్దు ఏం వద్దని నేను జిల్లానే వదిలేసి వచ్చేసినంటే అక్కడ పోస్టింగ్ లేకుండా కడప జిల్లాల నుంచి లగేజ్ ఎత్తుకొని కర్నూలు జిల్లాలో వచ్చి నేను ఉన్నా. ఉంటే ఓన్లీ నేను శివుని నమ్మిన. ఆ శివుని నమ్ముకొని అమిత్ గారు అడిషనల్ డీజీకి పోయి కనుక్కున్నా. 24 అవర్స్లో నాకు పోస్టింగ్ ఇచ్చినాడు కర్నూలు సిఐడికి. మీరు నమ్ముతారు లేదు, 24 అవర్స్లో నేను పోయి కనబడి వస్తే మరుసటి రోజే ఆర్డర్ ఇచ్చి నాకు కర్నూలుకి ఇచ్చినాడు. అది మన అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో. అది నేను బాగా ఇదే ఉన్నా. ఒక 4-6 మంత్స్ ఉన్నా. తర్వాత డిఎస్పీ ప్రమోషన్ వచ్చాయి. అప్పుడే SC/ST సెల్ ఖాళీ ఉండే. అప్పుడు మన ఎస్పీ గారు వచ్చి, ఈయన పకీరప్ప సార్ ఉండే కర్నూలు ఎస్పీ గారు, సార్ని పోయి కలిస్తే పాపం పైన డీజీ సార్కి చెప్పి నాకు SC/ST సెల్ డిఎస్పీగా పోస్టింగ్. SC/ST సెల్ డిఎస్పీగా 4.5 సంవత్సరం చేసిన నాన్ స్టాప్గా. ఎవరిని పోస్టింగ్ కోసం ఎవరి దగ్గర కూడా పోలేదు నేను. ఎవరిని పోయినా ఒక నమస్కారం కూడా కొట్టలేదు నేను.